సో ఇది అమెజాన్ నుంచి మనకు ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఇది బోయా మైకు. సో ఈ బోయా మైకును నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో మనకి ఈ బోయా మైకు ఈ విధంగా వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి ఈ బోయా మైక్ అనేది చాలా బాగుంటుంది. వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుంది దీంట్లో. సో ఇది బోయా మైకు BYM అనే పేరు ఉంటుంది. సో మనం ఈ విధంగా కూడా వాయిస్ క్లారిటీగా మనం చెప్తే వాయిస్ రికార్డ్ అవుతుంది. మనము ఈ మైక్ని ఉపయోగించి స్మార్ట్ ఫోన్స్లోనూ మనము వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, పీసీలోనూ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా కండెన్సర్ మైక్రోఫోన్ ఉంటుంది అన్నమాట. ఈ కండెన్సర్ మైక్రోఫోన్ ఉండటం వల్ల మనకు వాయిస్ చాలా చాలా క్లారిటీగా రికార్డ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తే సో ఇది వస్తుంది. వీటిలో మనకు సో ఇది చూపుతాను ఇది ఏమి ఎందుకు పనికి వస్తాయని. సో వీటితో పాటు ఒక బ్యాటరీ వస్తుంది. సో ఇది సో ఈ విధంగా క్లిప్ వేసుకునేదానికి ఇది పనికి వస్తుంది. సో మనకు వీటి లోపల సో ఇక్కడ మనకి బోయా కండిషన్స్ ఏ విధంగా వాడాలి, దీన్ని వాడాలని ఉంటుంది. సో ఇది వచ్చి అమెజాన్లో మనం పర్చేస్ చేసిండేది. సో ఇది యొక్క మాన్యువల్, యూజర్ మాన్యువల్ చూసి మనం ఇది ఏ విధంగా మనము వర్క్ అవుతుంది అని మనము చూసుకోవచ్చు. సో దీంట్లో ఈ ప్రోడక్ట్ దీనిలో మనకు లభ్యమవుతుంది. సో దీంట్లో సో మైక్ ఈ విధంగా ఉంటుంది. సో మైక్ అనేది ముఖ్యంగా ఈ బోయా మైక్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మైక్. సో మైక్ ఇది మనం అటాచ్ చేస్తాం. సో ఈ విధంగా లోపలికి అటాచ్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది మనము పీసీలకు దానిలకు కూడా బాగా యూజ్ అవుతుంది. వైర్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది దీనికి సో ఇక్కడ మీకు బటన్ ఉంటుంది. సో ఇది ప్లస్ ఒక బ్యాటరీ ఉంటుంది చిన్నది. ఆ బ్యాటరీని దీంట్లో యూస్ చేస్తారు, ఎందుకంటే ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి బ్యాటరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. బ్యాటరీ ఉంటేనే మనకు వాయిస్ క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఇది మైక్. సో వైర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. వైర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో వైర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మైక్ మనము ఇలా దీన్ని ఇక్కడ ఉందిగా ఈ విధంగా ఇలా క్లిక్ చేసి వాడుకోవచ్చు. సో ఇక్కడ చూపించారు కదా. సో ఆ విధంగా క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా మనం వాడుకోవచ్చు. వాయిస్ క్లారిటీ అనేది సూపర్గా ఉంది. సో ఇంకా ఇది ఉందిగా, ఇది మామూలు స్మార్ట్ ఫోన్స్కి యూజ్ అవుతుంది. సో మైక్ అనేది అదేవిధంగా ఇది ఇలా వేసి మనం పెద్ద పీసీని యూజ్ చేసుకోవచ్చు, లేదా స్మార్ట్ ఫోన్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ దీని యూసేజ్ ఇచ్చింటారు. సో మనం ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ యూసేజ్ ఉంటుంది. యూసేజ్ ప్రకారం వాడాలి. సో ఇక్కడ మీకు ఒక మైక్ ఉంటుంది. ఇది
ఇది ఉంటే మనం స్మార్ట్ ఫోన్స్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇది స్మార్ట్ ఫోన్స్కి యూస్ చేసుకోవచ్చు. ఇది కింద పైకి వేస్తే సో ఇది ఇక్కడ క్యామ్ కోడర్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది మనం స్మార్ట్ ఫోన్స్కి యూస్ చేసుకోవచ్చు, పీసీకి యూస్ చేసుకోవచ్చు. సో ఈ మైక్ ఇది సెల్ ఫోను. సో ఈ సెల్ ఫోన్కి మనము సో ఈ విధంగా బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అటాచ్ చేసి ఫోన్కి అటాచ్ చేసి సో ఈ విధంగా మనము మాట్లాడడానికి అవకాశం కూడా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు కూడా పెట్టుకోవచ్చు. సో మీ స్మార్ట్ ఫోన్స్కి మరియు క్యామ్కోడర్స్కి, ల్యాప్టాప్స్కి, పీసీకి మీరు దేనికైనా కానీ మీ వాయిస్ క్లారిటీగా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ యొక్క బోయా మైక్తోనే మాట్లాడుతున్నాను. వాయిస్లో క్లారిటీ ఉంటుంది, నాయిస్ ఉండదు. సో ఇలా దీంట్లో మాట్లాడడం వల్ల అవతల వారికి మీరు చెప్పదలుచుకునే క్లారిటీగా చెప్పగలుగుతారు. మీకు కావాలనుకుంటే ఈ మైక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. జస్ట్ మీరు లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ.